అండ్ ఎస్ ఈయనకు కూడా ఉంది. వాళ్ళ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆయన దగ్గర ఒక మైక్ ఉంటుంది. రండి. ప్రమోషన్స్ గట్టిగానే అవుతున్నాయి రోయ్ ప్రతాప్, ఎవ్వరూ తగ్గట్లేదు. మామూలు వ్యక్తులు కాదండి. ఏం స్వామి, ఏందది? ఏం చేతపడి ఏం చేసినా నీ కొడుకుని చెప్పవా? ఏంది 17 మాత్రమే చెప్తారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువూరి ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాడు. సో మా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. ఇక నుంచి బోల్డ్ అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, అలాగే ఆ సినిమాల్లోకి ఏమైనా కుదిరితే ఈయనలాగే డాక్టరో, యాక్టరో, ట్రాక్టరో ఏదో ఒకటి ఉంది కదా తోలేవాడు, అలాంటి వేషాలు ఉంటే కూడా చెప్పచ్చు. సో పాయల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ అగైన్. చౌర్యపాఠం తర్వాత ఇప్పుడే చూస్తున్నా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. ఎవరది దగ్గింది? మీరేనా? అమ్మాయిలను అంతగా పొగడొద్దని చెప్పానా? ఇట్రా దగ్గ ఇక్కడి నుంచా? తిరువీరు గురించి ఏమో గుడ్ అంతే, యువర్ గార్జియస్. అది అంటే ఆవిడతో యాక్ట్ చేశాను నేను మా అంతకుముందు సినిమా చౌర్యపాఠం అని. మెమరీస్. యా అంటే నాకు కదే, నువ్వేదే నువ్వేదో నన్ను ఇరికించేలా ఉన్నావు. సో ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక కామిక్ మోడ్ నుంచి చివరికి వెళ్ళేసరికి మొత్తం టోటల్గా ఎమోషనల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళారు. ఫెంటాస్టిక్. పైగా ఇందులో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ప్రసాద్ బెహ్రా గారు. సార్ ఒక చిన్న డౌటు బెహ్రా గారు, మీరు మామూలుగా స్లాంగ్లో మామూలుగా రీల్స్ ఏమైనా ఉంటాయి కదా, అలా మీదేమైనా రీల్ ఒకటి ఉందా? ఏది మెళ్ళ తిప్పకుండా మెళ్ళ మీద కొట్టేసింది ఆవిడ, ఇంకోటి మీరు చేశారు అది కాదు, ఆవిడ గురించి ఏంటంటే అమ్మాయి ఇంకోటి అంటే చివరికి మెడ ఎందుకన్నా తిరగట్లేదంటే మెళ్ళ మీద కొట్టేసింది, తన్నేసింది అని మీరే చేశారు. నిజమా? మీకు పెద్ద ఫ్యాన్ని సార్. అది ఎన్నిసార్లు చూసుకున్నాను. మా ఆవిడ చేసినప్పుడల్లా, మా ఆవిడ నా మెళ్ళ మీద కొట్టినప్పుడల్లా వెంటనే చూసుకోవడం. ఆహా, ఏది అవునా? అలా సీరియస్గా చూడకు ప్లీజ్. సో మంచి యాక్టర్స్ ఉన్నారు. యాంథనీ గారు, దేంతోని కాదు యాంథనీ. సో ఇంతమంది మంచి యాక్టర్స్, ప్లస్ మా వీరయ్య గారు, అజయ్ ఘోష్ గారు. ఏంది స్వామి నువ్వు ఏదో చేసేటట్టుకున్నా మొత్తానికి. మీరు ఇక్కడి నుంచి మీ కొడుకుని ముడ్డి మీద దన్నారు, ఇంకోటి దన్నారు, ఏడిపించారు, ఏదో చేతబడి చేస్తా అంటున్నారు. అసలు మామూలు వ్యక్తి కాదు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు. అండ్ వీరేష్ గారు, యాక్చువల్గా ఆయనతో పాటు నేను సినిమా చేయాల్సిన వాడిని, నేను ప్రొడ్యూస్ చేయాల్సిన వాడిని డిఓపిగా. బట్ ఆ టైంలో కుదరలేదు 10 years బ్యాక్. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఏదో 1-2 years లోపల ఖచ్చితంగా మీతో వచ్చి నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ ఫర్ ది గ్రేసింగ్ సచ్ ఎ గుడ్ ఫంక్షన్. అండ్ నందిని రెడ్డి గారు, మేడం నమస్తే. వెళ్ళొచ్చారు నిన్న మీరు ఆఫీస్, అక్కడికి వెళ్ళారా? ఓకే ఓకే. సో ఇంత కలర్ఫుల్గా, ఈ ఫంక్షన్ ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణమైన ఈటీవీ విన్ వారికి, అలాగే యాంకర్ సుమ గారికి, గ్రేట్ యాంకర్ సుమ గారికి, తుసి గ్రేట్ హో. సో నాకేంటి సమస్య అన్నట్టు మధ్యలో నించున్నాడు ఈయన పాపం. అలాగే ప్రొడ్యూసర్స్ నాకు పరిచయం లేదు కానీ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇందాకని మీరు ముందు తిరిగింది, మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా సార్? ఆల్ ది వెరీ బెస్ట్. కంగారు ఏం పళ్ళక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్. అలాగే కోనా గారికి, రోషన్కి ఇక్కడికి అంటే వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈటీవీ విన్ వారికి ఐ నో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ మూవీ మీ ముందుకి ఏప్రిల్ 17వ తారీఖు మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన హిట్ కొడతారు ఈటీవీ విన్ వారు. అలాగే మావాడు తిరువీర్ పెద్ద హిట్ కొడతాడు. ఆ సమస్య ఏందో చెప్పండి అయ్యా. అమ్మ ఇందాక నుంచి ట్రైలర్లో సమస్య 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 అంటున్నారు.
ఏమయ్యా చెప్తారా లేదా? 17వ తారీఖేనా? సరే, పెద్ద ఆయన వీరయ్య గారు 17వ తారీఖు థియేటర్లోకి వచ్చి చూడమంటున్నారు కాబట్టి అందరూ 17వ తారీఖు ఏప్రిల్ 17 పెద్ద ఎక్కువ రోజులు రేపు కాదు ఎల్లుండే వచ్చేయండి అందరు థియేటర్లకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆయన జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. నాకు అప్పటి నుంచి ఒకటే గుర్తొస్తుంది. దా ప్రతాప్, ఏంటది? నవ్వును నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అన్నారు కదా.